ఈ నోటు చెల్తుందా అక్క? చెల్లదా? మరి ఈ నోటు నల్గొండ బస్ స్టాండ్లో చెల్లకపోతే గుట్ట బస్ స్టాండ్లో వెళ్తుందా? ఇది చెల్తుందా చెల్లదా? మరి ఇప్పుడు మా మీద నిలబడ్డ ఆయననేమో నల్గొండలో ఎలగొట్టిరు, నువ్వు చెల్లవు మాకు సరిపోవని. మరి ఇక్కడికి మీ దగ్గరకు వచ్చింది. ఇప్పుడు మరి మీరేం చేస్తారు? ఎలగొడతారా లేదా? పక్కానా? ఇక అది ఒక్కటి చేస్తే చాలు, మరి ఇంకేం లేదు. మరి నల్లగొండలో జల్లని రూపాయి, ఆలేరులో జల్లని మాట వాస్తవం అయితే నల్గొండలోకి అక్కర్లేని అభ్యర్థి మీకెట్లా వనికి వస్తాడో ఒక్కసారి మీరు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. కొడంగల్లో వనికి రానట, మల్కాజ్గిరిలో వెళ్తారట. మహబాద్లో ఓడగొట్టిన ఆయనట మహబాద్ పార్లమెంట్కి వనికి వస్తారట. ఒక్కరు కాదు, కల్వకుర్తిలో ఓడిపోయిన ఆయన మహబూబ్నగర్కి వస్తారట. ఇక ఒక ఆయన కదా వికారాబాద్లో డిపాజిట్ పోయిన ఆయన తీసుకుపోయి పెద్దపల్లిలో పెట్టిరు. అంటే మనం గంత పిచ్చోళ్ళమా? ఆడజల్లని రూపాయి ఇక్కడ తెలుస్తుందా? మీరు చేస్తేనేమో సంసారాలు, ఎదుటోళ్ళు చేస్తేనే వ్యభిచారాలు. మీ దగ్గర చెన్నూరులో చెల్లని పైసా, చెన్నూరులో చెల్లని రూపాయి కాదు పైసా, చెన్నూరులో చెల్లని పైసను పెద్దపల్లికి పార్లమెంటు పెట్టొచ్చట, పెద్దపల్లి పార్లమెంటుకు చెల్తుందట. ఖమ్మం అసెంబ్లీకి చెల్లని రూపాయనేమో ఖమ్మం పార్లమెంటుకు చెల్తుందట. అంటే మీరు చేస్తేనేమో సంసారం, ఇంకోళ్ళు చేస్తేనే వ్యభిచారం. పక్క పార్టీలో ఓడిపోయినటువంటి ఒక శాసనసభ్యులను మీద అరువు తెచ్చుకొని కొనుక్కొని బ్లాక్మెయిల్ చేసి బెదిరించి కొనుక్కొని మీ పార్టీలో పార్లమెంట్ సభ్యులు పెట్టుకుంటే మాత్రం న్యాయమట. ఇటువంటి చిల్లర మాటలు, చిల్లర రాజకీయాలకి వాళ్ళ కాలం చెల్లిపోయింది. Subscribe us and press the bell icon for more interesting updates.